హ్యామ్ రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలు మారుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రోడ్లు అభివృద్ధి చెందితే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు ఏర్పడతాయని అవకాశం ఉంటుందన్నారు. సోమవారం నల్గొండలోని ప్రకాశం బజార్లో నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్రెడ్డి క్యాంపు కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రఘువీర్రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, రోడ్లు అభివృద్ధి చెందితే పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని, పరిశ్రమలు ఏర్పడటానికి అవకాశం ఉంటుందని అన్నారు. దీంతో స్థానిక యువత, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే హ్యామ్ ప్రాజెక్టుకు నల్గొండ జిల్లాలోని కనగల్ మండల కేంద్రంలో పైలాన్ ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. మంత్రిగా తాను 2 సంవత్సరాల కాలంలోనే 7,110 కోట్ల ప్లాన్ అండ్ నాన్ ప్లాన్ కింద నిధులు మంజూరు చేయించుకొని రోడ్డు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా సిఆర్ఐ కింద జంక్షన్లు, సీసీ రోడ్లకు 1,900 కోట్లను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కలిసి మంజూరు చేయించుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ 2 రోజులలో మరోసారి ఢిల్లీకి వెళ్లి రోడ్ల కోసం మరో 1,000 కోట్లను మంజూరు చేయించుకోవడం జరుగుతుందని వెల్లడించారు. విజయవాడ, హైదరాబాద్ 4 లైన్ కోసం టెండర్లు పిలిచామని పేర్కొన్నారు. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డు టెండర్లు పిలవడం జరిగిందని, జూన్ 6న టెండర్లు జరుగుతాయన్నారు. 11,000 కోట్లతో ఈ రోడ్డు అభివృద్ధి పనులు జరుగుతాయని తెలిపారు. 13,000 కోట్ల రూపాయలతో హ్యామ్ రోడ్లను ఫైనల్ చేసి పనులు ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ పరిశ్రమ పెట్టాలన్నా రోడ్లు అభివృద్ధి చెందాలని అన్నారు. దీంతో స్థానిక యువతకు, నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. 26,000 కోట్లతో R&B శాఖ ద్వారా 40,000 కోట్లతో నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్నాయన్నారు. గుర్రంపోడు దాటిన తర్వాత 3 కిలోమీటర్ల పక్క నుండి గ్రీన్ఫీల్డ్ సిటీ హైవే, బందర్ వయా అమరావతి వరకు DPR పూర్తయి టెండర్ స్టేజ్లో ఉందన్నారు. మన్ననూరు, శ్రీశైలం 52 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. 3 నెలల్లో DPR ఫైనల్ అయితే కేబినెట్ ఆమోదం పొందిన తరువాత పనులు ప్రారంభించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ విజయవంతం అయిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సభ విజయవంతం చేసినందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రజలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఊహించని రీతిలో బహిరంగ సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ పార్లమెంటు సభ్యుడు కుందూరు రఘువీర్రెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నల్గొండ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ, కనగల్, తిప్పర్తి మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పాషం రామ్రెడ్డి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, నల్గొండ PACS చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు పాదం అనిల్ కుమార్, పలువురు కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రఘువీర్రెడ్డి గారి గృహప్రవేశ కార్యక్రమంలో నేను, నాతో పాటు మా ఎమ్మెల్యేలు జైవీర్ రెడ్డి గారు, BLR గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, బాలు నాయక్ గారు, సీనియర్ శాసనసభ్యులు, కలెక్టర్ గారు, SP గారు, మా మార్కెట్ కమిటీ చైర్మన్లు, మా మేయర్ గారు అందరూ పాల్గొని గృహప్రవేశంతో పాటు అదేవిధంగా దాదాపు 2 గంటలు కలెక్టర్ మరియు ఇతర అధికారులతో R&B, ఎలక్ట్రిసిటీ కలెక్టర్ని పిలిచి రివ్యూ చేయడం జరిగింది. జిల్లా సమస్యలు, రేపు కరువు వస్తే ఈ ఎల్లినో ప్రభావంతో డ్రింకింగ్ వాటర్ ఇబ్బంది లేకుండా గ్రామాలలో అవసరమైన ట్రాన్స్ఫార్మర్ కోసం లాస్ట్ వీక్ రివ్యూ చేసి లిస్టు పంపడం జరిగింది. సెక్రటరీకి పోయిన తర్వాత అది కూడా నవీన్ మిట్టల్ గారిని, CM నీళ్ళని పిలిచి ఆ మెటీరియల్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుందని చెప్పి, దాంతోపాటు మెయిన్ కరువు వస్తే దృష్ట్యా ఏం చేయాలి, మనం అలర్ట్గా ఉండాలి, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా రివ్యూ చేయడం జరిగింది.